మా చింతలపల్లి గ్రామము. నేను ఎంపీటీసీ. మరి చింతలపల్లి గ్రామంలో ఈ మీటింగ్ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అసలు కేసీఆర్ గారు మా ఊర్లో అడుగు పెట్టడమే మాకు సంతోషము. మాకు ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుండి ఏమీ జరగడం లేదు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పంటకు 3,000 ఇచ్చి 12,000 ఇచ్చేది. అలాంటివి ఏమీ జరగడం లేదు. ఇంకొకటి నీళ్లు కూడా రావడం లేదు సరిగా. నీళ్లు రావడం లేదు. పంటలు ఈ ఎండాకాలం మేము పంట పెట్టలేదు. నీళ్లు రాకనే, కాలువ రాకపోవడం వల్ల పంట పెట్టలేదు. ఓన్లీ బోర్లు ఉన్న వాళ్ళే పంట పెట్టుకున్నారు. మరి కేసీఆర్ గారు ఎంతగానో మాకు రైతులకు చాలా సహాయం చేసిండు. మరి రైతు బీమా కానీ, భర్త చనిపోతే ఇయ్యడము అలాంటివన్నీ బాగా ఉన్నాయి స్కీములు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి, ఒక సొంత మేనమామ కూడా ఇవాళ ఆడపిల్లకు బోర్లు పెట్టాలంటే ఇక కొంచెం గొడవలతోని, కొట్లాటలతోని బోర్లు పెట్టడం కానీ అలాంటివి కొంచెం విసుక్కుంటూ పెడతారు. అలాంటిది మరి మా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పెట్టడం వల్ల మరి ఆడపిల్లున్న తల్లిదండ్రులకు ఎంతగానో సహాయపడ్డది. మళ్ళీ స్కిట్ డెలివరీ అయిన తర్వాత పిల్లలకు, చిన్న బేబీలకు అన్నిటికీ సబ్బులు, షాంపులు ప్రతి ఒక్క స్కిట్ ఉండడం వల్ల అట్లా కూడా ఉపయోగంగా ఉంది. ఇంకొకటి మరి న్యూట్రిషన్ కిట్, అది బాలంతలకు ఇప్పుడు మా దళితులకు ఎట్లుంటుంది అంటే ఈరోజు పంట వండి తినడం వల్లనే కొంచెము హెల్దీగా ఉన్నామని అనుకుంటారు. కానీ హెల్దీ ఫుడ్ మాకు అందకపోయేది. ఈ న్యూట్రిషన్ కిట్ ద్వారా మరి కాజు, బాదం, పిస్తా అలాంటి హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్ అలాంటివి తినడము, మరి గర్భిణితో ఉన్న తల్లి బిడ్డ క్షేమంగా ఉండడం జరిగింది. కేసీఆర్ గారు ఇంకా ఇలాంటివి ఎన్నో పథకాలు పెట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం. మరి ఒకటి ఏంటంటే ఈ స్థలం మేము ఫ్రీగానే ఇచ్చినాం, అంటే ప్రేమతోని, సంతోషంగా. మాకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుండి అభివృద్ధి పనులు ఎన్నో జరిగినాయి కాబట్టి కేసీఆర్ కోసం సంతోషంగా 1,300 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలు ఏవి ఇవ్వట్లేదు అని చెప్పేసి, ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిండో ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. కానీ కేసీఆర్ బాగా అప్పులు చేసి పెండు, మా దగ్గర డబ్బులు లేక ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నిజమేనా? కాదు. ఇప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. కానీ అప్పు చూపించాలి కదా, ఎక్కడ చేసిండు అప్పు అనేది అయితే చూపించాలి కదా. అలాంటి ఏమీ లేవు అని మేము అనుకుంటున్నాము. కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టింది. అది ఎవరికి ఉపయోగంగా ఉంది? టీచర్స్కు, జాబర్స్కు ఉపయోగంగా ఉంది. మాలాంటి రైతులు ఎప్పుడు డైలీ అయితే బస్సులో వెళ్ళాం కదా, ఏదో ఒక రోజు ఊరికి వెళ్తాం వస్తాము. అది టీచర్స్కే లాభం ఉంది, మాకేం లాభం లేదు. రైతులకు కూడా, జాబర్స్కు మాత్రమే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంది. అదొక్క స్కీమే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు ఎన్నో ఎన్నో చెప్పిళ్ళు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని, యువతకు 2,000, 5,000 ఇస్తామని, అలాంటివన్నీ పథకాలు చెప్పిళ్ళు కానీ ఏవి జరగలేదు. ముసలోళ్ళకు కూడా పింఛన్ 4,000 అన్నారు, అవి కూడా రాలేదు. అది గ్యాస్ 500 అన్నారు, అది కూడా రావడం లేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ రావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.